శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం 14 జూలై 2024 నుండి 20 జూలై 2024 వరకు వర్తిస్తాయి. వృషభ రాశిలో కుజుడు, గురువు, మిథున రాశిలో రవి, కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని వక్రిచున్నారు, మీనరాశిలో రాహువు. ప్రస్తుత గోచార ఫలితాల రీత్యా ప్రకృతిలో విపరీతమైనటువంటి మార్పులు మన చేదు అనుభవాలకి కారణమవుతుంది. ఎంత అగ్రరాజ్యం అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రమాదాలను నివారించలేక ఈ నష్టాలని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు ముమ్మాటికి ఏర్పడతాయి. ఆస్తి నష్టంతో పాటు అన్ని విషయాలలో కూడా ముందంజలో ఉన్నప్పటికీ రకరకాలైనటువంటి ప్రకృతి బీభత్సాలు జరుగుతాయన్న విషయాలు తెలిసినప్పటికీ ప్రాణ నష్టాన్ని మాత్రం తప్పించలేనటువంటి దుస్థితి ఆ పరిణామాలు ఏర్పడతాయి. దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఈ యొక్క వాతావరణంలో మార్పులు చర్చనీయాంశంగా మారతాయి. వెనువెంటనే ఎమర్జెన్సీగా కొన్ని నియమ నిబంధనలను ఇంప్లిమెంట్ చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమేరకు వీటి ద్వారా ఉత్తరోత్తర మంచి పరిణామాలు అనేవి ఖచ్చితంగా ఏర్పడతాయి. పెద్దలకు నా యొక్క చిన్న విన్నపం, మన పిల్లలు 10 ఏళ్ళు కావచ్చు, 25 ఏళ్ళు కావచ్చు, 40 సంవత్సరాలు పైబడినటువంటి మన పిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రవర్తనలలో సడన్ చేంజెస్ వస్తున్నట్లయితే ఖచ్చితంగా గుర్తించండి. వాటికి సంబంధించి మీరు దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వాళ్ళ వస్త్రధారణలో కావచ్చు, వాళ్ళ వ్యవహార రీత్యా కావచ్చు, మార్పులు ఏర్పడుతున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందన్నది మనకి తెలుసుకునే అర్హత ఉన్నది. ఖచ్చితంగా ఆ నిమిత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయి, కొత్త స్నేహాలు ఏమైనా ఏర్పడుతున్నాయా, లేదా రకరకాలైనటువంటి అలవాట్లకు ఏమైనా బానిసలు అవుతున్నారా, ఇతర అంశాల పట్ల ఖచ్చితమైనటువంటి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్లే కదా, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, వాళ్ళ సంపాదన వాళ్ళకుంది. మనం వాళ్ళ విషయాలలో చొరవ తీసుకోకూడదు. మన పద్ధతి కాదేమో, మనం చూస్తూ ఊరుకుందాము అన్న ఈ రకమైనటువంటి మాటలకి ఖచ్చితంగా స్వస్తి చెప్పండి. రేపొద్దున జరగరాంది ఏదైనా జరిగితే, మన పిల్లలు బాధపడితే వెనువెంటనే మనం కూడా బాధపడతాము. మనం పక్కనే ఉండి అన్నీ చూసి కూడా మనం మందలించలేదు అన్న ఒక రకమైనటువంటి గిల్టీ ఫీలింగు ఖచ్చితంగా మనల్ని వెంటాడుతుంది, వేధిస్తుంది. బయట పరిస్థితుల నిమిత్తం కావచ్చు, ఆర్భాటాలకు పోవటము, ఆహ్లాదకరమైనటువంటి అంశాలు అనటము, ఇతర మత్తు పానీయాలకు సంబంధించినటువంటి అలవాట్లు కావచ్చు, హెచ్చులకు పోయి పెడదవ పడుతున్నటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఇన్స్టెంట్గా లోన్స్ వస్తున్నాయి, బ్యాంకు వాళ్ళకు మనవేవో కాగితాలు చూపిస్తే వాళ్ళు లోన్లు ఇస్తారు, డబ్బులు అందుకోవచ్చు మనము, దాని ద్వారా ఈ రోజున ఏదో మనం పబ్బం గడుపుకోవచ్చు, ఈ గ్యాదరింగ్కి వెళదాము, ఇక్కడికి వెళదాము, అక్కడికి వెళదాము, ఏదో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జీవితాన్ని అనుభవించేది. ఈ రకమైనటువంటి అలవాట్లు అనేవి, పద్ధతులు అనేవి ఇవి ఏమాత్రం మంచిది కాదు, కరెక్ట్ విధానం కాదు. అప్పు ఎంతో అవసరమైతే తప్పించి తీసుకోకూడదు. ఆత్మాభిమానం చంపుకొని అంత క్రితం అప్పు తీసుకునేవాళ్ళు ఈ రోజున చాలా సర్వసాధారణంగా ఏదో ఒక వస్తువు కొన్నాము అంటే చిటుకుమని డబ్బులు ఎలా అయితే పంపిస్తున్నామో అదేవిధంగా చిటుకుమని అప్పులు చేయటం, ఆ వడ్డీలు కట్టుకుందాంలే, నెలవారీగా ఎంతో కొంత చెల్లిద్దాంలే అన్న రకమైనటువంటి చాలా తేలికపాటి అంశంగా చాలామందికి అనిపిస్తోంది. అది ఆ విధంగా మనం చూడకూడదు. లక్ష్మీదేవి మనం కష్టపడినటువంటి సంపాదన కావచ్చు, అప్పు రూపంలో తీసుకున్న ధనమైనా కావచ్చు, ఒక మర్యాద అనేది ఉండాలి, దాని పట్ల ఒక గౌరవం అనేది ఉండాలి. ఏదో అశ్రద్ధతో నిర్లక్ష్యంగా ఆర్భాటాలకు వెళ్ళి అక్కర్లేనటువంటివి ఎన్నో ఉన్నాయి కదండి ఈ మధ్యకాలంలో.
ఈ వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా డబ్బులు ఖర్చు చేయడం అనేది చాలా మామూలుగా అయిపోతుంది. దీని తర్వాత పోస్ట్ కాన్సిక్వెన్సెస్ మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. తీవ్రమైనటువంటి బాధ వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. పెద్దవాళ్ళుగా మీరు చూసి కొన్ని విషయాలు గ్రహించినప్పుడు ఖచ్చితంగా కూర్చోబెట్టి పిల్లల్ని మందలించండి. వాళ్ళకు మంచేదో చెడేదో నేర్పండి. మనకి ఏ దిక్కుమాల అలవాటు లేకపోయినా స్నేహితుడు అనేవాడు ఉంటే ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. వాడి స్నేహం కోసం మనం ప్రాణం తీసుకోలేం కదా. మన లివర్ని, మన కిడ్నీని మనం తాకట్టు పెట్టలేం కదా. చాలా సున్నితమైనటువంటి అంశము. బాగానే చెప్పానని నన్ను అనుకుంటున్నాను నేను. మరోలాగా మాత్రం అనుకోవద్దు. మీ ఇంటి ఆడపిల్లగా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి ప్రభావాలు, వాళ్ళ జీవితాలలో జరుగుతున్నటువంటి దుష్పరిణామాలను చూసి నా మనసు కదిలి ఈ మాట చెప్పడం అనేది జరిగింది. తప్పుగా మాత్రం అనుకోవద్దు. అందరూ బాగుండాలి, అందులో మన కుటుంబం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివానుగ్రహం అందరికీ దక్కాలి. ఈ యొక్క రకమైనటువంటి విపరీత చర్యలు, అలవాట్లకు బానిసైనటువంటి వాళ్ళు వెనువెంటనే ఆ అలవాట్లకు దూరంగా వెళ్ళగలిగితే బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా అందాలని కోరుకుంటున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో గురువుతో కలిసి ఉన్నారు. తృతీయ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో బుధుడు, శుక్రుడు. అనుకున్న కార్యక్రమాలలో ఎట్టకేలకి మిత్రత్వం ద్వారా, రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా, రికమెండేషన్ల ద్వారా పనులను పూర్తి చేసుకోగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు చికాకు కలిగించే విధంగా తరచుగా ఏదో ఒక రకమైన సమస్య రావటం అనేది సంభవిస్తుంది. సంతానానికి సంబంధించి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్న రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ యొక్క క్రమశిక్షణ అదుపు తప్పినటువంటి వ్యవహారాలను మాత్రం మీరెట్టి పరిస్థితిలో ఊరుకోరు, ఉపేక్షించరు. అయిన వాళ్ళు చొరవ తీసుకొని ఏదైనా మీకు సర్ది చెప్పే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోవాలి అన్న నేపథ్యంలో కఠినమైనటువంటి పదాలని ఉపయోగించటం, ఆ రకమైనటువంటి పద్ధతికి మీరు ఎక్కువగా టైం కేటాయిస్తారు, ప్రిఫరెన్స్ ఇస్తారు. బయట పరిస్థితులు బాలేవు, ఈ రోజున నేను మంచి నిర్ణయం తీసుకోకపోతే నా పిల్లల్ని నేనే చెడగొట్టాను, వాళ్ళు చెడిపోతే నాదే బాధ్యత అవుతుంది అన్న నేపథ్యంలో మీ యొక్క ధోరణి ఉండే అవకాశం ముమ్మాటికి ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా పురోగతి కోసం రుణ రూపైన కొద్దిపాటి ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లైటింగులు కానీ, రెనోవేషన్లు కానీ, వాణిజ్య ప్రకటనలు కానీ కొద్దిపాటి ధనాన్ని ఖర్చు చేసి ఆ రూపైన కొద్దిపాటి ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఫుడ్ వ్యాపారస్తులకి, తినుబండారాలు వ్యాపారస్తులకి స్వల్పమైన మార్పులు ఉంటాయి. వ్యాపార స్థలం వెళ్ళి మనం ఓపెన్ చేయగలిగితే చాలు, జరగవలసినటువంటి వ్యాపారం జరుగుతుంది, మనకు రావాల్సినటువంటి ఆదాయం వస్తుంది. ఈ ఓపెనింగ్ లేకుండా కొద్దిపాటి చర్యలు తీసుకోవడము, పై అధికారుల నుండి రకరకాలైనటువంటి ఆంక్షలు రావటము, ఈ నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి అసోసియేషన్స్ వారితో కానీ, ఆ యొక్క నిపుణులను కానీ కలిసి సమావేశాలు అవటము వివిధ రకాలైనటువంటి చర్యలకి దారితీసే అంశంగా మారుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. సంతాన సంబంధమైన విషయాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మీ మాట కట్టుబడి ఉండే సంతానం కలగటం మీ అదృష్టంగా భావిస్తారు. వారి కోసం కొద్దిపాటి ధనాన్ని ఈ రోజు నుంచే దాచాలన్న ఆలోచనలు ముడిపడతాయి. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో కొన్ని నత్తనడకన నడిచే అంశాలు చాలా విసిగిస్తాయి, చిరాకు పరుస్తాయి. భవిష్యత్తు కార్యాచరణ రూపుదిద్దుకోలేనటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. వస్తుందో రాదో తెలీదు, ముందడుగు వేయాలో లేదో తెలీదు అన్న నేపథ్యంలో కొద్దిపాటి విసుగు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మాట తీరు పొందిక చాలా అవసరము.
ఏ దశలో అయినా కూడా మనం విద్యార్థులమే, ఏదో పిహెచ్డి సంపాదించేసాము, మనకంతా చదువు వచ్చేసింది అని అనుకోవటం అనేది చాలా మూర్ఖత్వము. మీరైనా నేనైనా ఎప్పుడు మనం విద్యార్థి దశలో ఉంటేనే ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని నేర్చుకోగలుగుతాము. దాన్ని మనం ఉపయోగపరుచుకున్న రోజునే మనకి బాగుంటుంది, 10 మందికి మనం ఉపయోగపడతామన్న విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. సర్పదోషాలు తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం చాలా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. కార్యరూపేణ కొన్ని నూతన కార్యక్రమాలను వెనువెంటనే ప్రవేశపెట్టగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. టెంపరరీ వర్క్లు, కాంట్రాక్ట్లు, లీజులు, లైసెన్సులను సంపాదించుకోగలుగుతారు. రుణరూపేణ తీసుకున్న ధనాన్ని తిరిగి చెల్లించే ప్రయత్నాలు కలిసొస్తాయి. పూర్తి స్థాయిలో రుణమైతే తీరిపోదు, కానీ కొద్దిపాటి ధనాన్ని మాత్రం పాక్షికంగా చెల్లించగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. సంతాన సంబంధమయ్యి ఖర్చులు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ అవసరాల నిమిత్తం కావచ్చు, వాళ్ళ ఆరోగ్య నిమిత్తం కావచ్చు, కొద్దిపాటి ధనం ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. మధ్యవర్తిగా మంచి తీర్పులు ఇవ్వగలుగుతారు. పంచాయతీ ఇతర అధికారిక పూర్వకమైనటువంటి పదవులకు ప్రయత్నాలు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు. ఏదో కొసప్రాణాన ఊగుతున్నటువంటి కొన్ని వివాహ సంబంధాలు మాత్రం తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కోర్టు నిర్ణయాలను అందుకోగలుగుతారు. సెటిల్మెంట్స్ విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ఎవరినో నమ్మి వాళ్ళకు ఆ బాధ్యతలు అప్పగించడం లేదా భావోద్వేగాలకు గురయ్యి కాస్తంత దాన్ని అశ్రద్ధపరచడం అనేది దీని ద్వారా మీకు ఏ ప్రయోజనం ఉండదు. చివరాఖరి నిమిషంలో ఏదైతే మీకు ప్రయోజనం దక్కాలో దాన్ని మీరు పూర్తిగా దక్కించుకొని కానీ అడుగు బయట పెట్టవద్దు. రుణరూపేణ తీసుకున్నటువంటి ధనం చెల్లించే ప్రయత్నాలు, అవకాశాలు ముమ్మాటికి ఏర్పడతాయి. వ్యాపార నిమిత్తం నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. గౌరవప్రదమైనటువంటి సన్మానాలు, సత్కారాలను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అందుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే వారికి స్వల్పమైనటువంటి మార్కుల తేడాతోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పునర్ప్రయత్నాలు కలిసొస్తాయి. ఉద్యోగం కోసం రాసే గవర్నమెంట్ పరీక్షలు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ట్రైనింగులు, కోర్సుల నిమిత్తంలో కొద్దిపాటి స్వల్పమైనటువంటి ప్రయోజనాలనే దక్కించుకోగలుగుతారు. అంటే నేర్చుకున్నప్పటికీ కూడా మీరు ఆశిస్తున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, ఆ యొక్క పర్సంటేజీలు కావచ్చు, అవి స్వల్పంగా చేజారే అంశాలుగా ఉంటాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో నవదుర్గా పాష్పత హోమాన్ని జరిపించండి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. తీర్చలేనటువంటి రుణబాధల నుండి మంచి పరిస్థితులు, పరిణామాలు అనేవి ఏర్పడతాయి. చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ భైరవ్ యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు పూజించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి స్వల్పమైనటువంటి ప్రయోజనాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలు విధి విధానంగా పూర్తయితే దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు ఎన్నో వందల రెట్లు ఎక్కువ.
కానీ ఈ రోజున అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాక నిరాశ ఎదురవుతున్నప్పుడు నష్టాల బాటలో పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడుతుంటాయి. దీన్ని ఎంత అవాయిడ్ చేయడానికి ట్రై చేసినా, ఎన్నో రకాల మాధ్యమాల ద్వారా ప్రయత్నాలు చేసినప్పటికీ స్వల్పమైనటువంటి లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు. దీర్ఘ ఆలోచనలు, దీర్ఘకాలికమైనటువంటి సమస్యల గురించి ఎంతగానో చర్చిస్తారు. వీటి ద్వారా మాత్రం ప్రయోజనాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. మానసిక ఉత్తేజాన్ని, ధైర్యాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో ఎట్టకేలకి పురోగతి సాధించగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు, గృహానికి సంబంధించినటువంటి కలహాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఇబ్బందికర పరిణామాలు కావచ్చు, అవన్నీ కూడా క్రమేణా తొలగిపోతాయి. అనుకున్న విధి విధానంగా ప్రయోజనాలని అందుకోగలుగుతారు. పురోగతిని సాధించగలుగుతారు. సహోదర సహోదరి వర్గం నుండి మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోలేనప్పటికీ నామమాత్రంగా అయినా అందుకోగలుగుతారు. ఇది కాస్తంత మానసిక ప్రశాంతతకి, ధైర్యానికి కారణమవుతుంది. ఏదో కొద్దిగా ఉడతా భక్తిగా అయినా చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. ఇంత మాత్రమైన ప్రస్తుత పరిస్థితుల్లో చాలే అన్న ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణానికి మీరు అలవాటు పడగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ముడిపడుతుంది. నూతన కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్ని కేటాయించటము, పనులు కూడా ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. కార్యాలయంలో నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. నూతన బాధ్యతలను స్వీకరించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో తరచుగా ఏర్పడుతున్నటువంటి మాటపూర్వకమైనటువంటి ఇబ్బందికర పరిణామాలు కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, గొడవలు, మనస్పర్ధలు కావచ్చు, వీటన్నిటికీ ఒక పరిష్కారం కనిపిస్తుంది. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాల పట్ల ఇద్దరూ ఏకీభవించి ఒక మంచి నిర్ణయానికి రాగలుగుతారు. వెనువెంటనే దాన్ని అమలుపరిచే ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయి. ఇంట్లో కొంతమంది ఉపాధి అవకాశాలు పెరగటం, ఆదాయం చేతికి రావటం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు, నూతన స్వగృహం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కార్యరూపంలో వెనువెంటనే రుణాల కోసం ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయి. స్నేహితులు, సహోద్యోగుల సహాయ సహకారాలు నామమాత్రంగా మాత్రమే చేతికి అంది వస్తాయి. మీరు ఏ కార్యక్రమం అయితే చేయదలుచుకున్నారో అందులో పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. ఎవరో ఏదో చిట్కాలు చెప్పారు, ఈ రకంగా వెళితే సరిపోతుందన్నారు, ఓ బండి దారిలో పడ్డ తర్వాత ఆలోచించుకోవచ్చులే, మునిగిన తర్వాత లోతు తెలుస్తుంది, ఈ రకమైనటువంటి సామెతలు కానీ సూత్రాలు కానీ వాస్తవిక పరిస్థితుల్లో మీకు ఏమాత్రం ప్రయోజనాలు ఇవ్వవు. మునిగిపోయినటువంటి పరిస్థితిగా తర్వాత తెలిసొచ్చే అంశాలుగా మారతాయి. అప్రమత్తంగా ఉండండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. రెండోసారి రాసే పరీక్షల్లో విజయాన్ని అందుకోగలుగుతారు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడం కోసం నవదుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రత్యేకించి భూ సంబంధిత వివాదాలు ఉన్నప్పుడు అమ్మవారిని ఆశ్రయించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మెడలో శ్రీ దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. సోషల్ సర్కిల్ పెరుగుతుంది. కొత్త స్నేహాలు, పరిచయాలు, ఉన్నతాధికారులతోటి పరిచయాలు కలిగే అంశాలు ఏర్పడతాయి. వీటిని మీకు సానుకూలంగా మార్చుకోగలుగుతారు. కొన్ని ప్రయోజనాలను ఆశించి కొద్దిపాటి ధనాన్ని ఖర్చు చేసినప్పటికీ ఏమాత్రం నష్టం కాదు. వీటి ద్వారా మనకు ప్రయోజనాలు ఖచ్చితంగా అందుతాయి అన్న నేపథ్యంలో కొన్ని నూతన ఆలోచనలకి తావిస్తారు. వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వీటికి ఒక మంచి పరిష్కార మార్గాన్ని ఎంచుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. పెద్దల సలహాలు, సూచనల ద్వారా ఈ యొక్క కలహాలకి మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి కలిగించే అంశాలుగా కొన్ని నూతన బాధ్యతలు ఏర్పడతాయి. నూతన కార్యాలయంలో అనుకున్న విధి విధానంగా కొన్ని ప్రాజెక్టులని సంపాదించుకోగలుగుతారు. మీ గుడ్విల్ని అడ్డం పెట్టుకొని కొంతమంది చేస్తున్నటువంటి విపరీత చర్యలకు అడ్డుకట్ట వేయగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్త పాటించండి. సెల్ఫ్ మెడికేషన్ మంచిది కాదు. ఎన్నో రకాల బాధ్యతలతో టైం అనేది లేకుండా ఉండటము, వైద్యుడి దగ్గరకు వెళ్ళి సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడుకునేంత తీరిక లేదు, సమయం కుదరట్లేదు, ఈ రకమైనటువంటి సాకులు చెప్పడం అనేది వృధా ప్రయాస. మన ఆరోగ్యం బాగుంటేనే మనం బయటికి వెళ్ళగలుగుతాము, మనం సంపాదించగలుగుతాము. ఈ చిన్న విషయాన్ని చక్కగా గ్రహించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. నూతన భాగస్వాముల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. నూతన కార్యక్రమాలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి కొన్ని మంచి విషయాలు, ముఖ్యమైన తేదీలను ఖరారు చేసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి కొన్ని నూతన ఆలోచనలు, వాళ్ళకు కావలసినటువంటి వసతులను పరిపూర్ణంగా ఏర్పాటు చేయగలుగుతారు. మన తల్లిదండ్రులు మనకు చేయలేనటువంటివి మన పిల్లలకి చేసుకోగలుగుతున్నాము, వాళ్ళ జీవితం సురక్షితంగా ఉంటుంది అన్న నేపథ్యంలో మీ యొక్క ఆత్మస్థైర్యం మరింతగా పెరుగుతుంది. మనస్తృప్తి కలిగి ఉంటారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యల పట్ల, సాంకేతిక విద్యల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రయోగాలు సఫలీకృతం అవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మరి కొద్దిపాటి విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 11. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అనుకున్న విధి విధానంగా మంచి ఉద్యోగం సంపాదించడం కోసం, అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోవడం కోసం శివాభిషేకం జరిపించి ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో చంద్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు లేదా ప్రాజెక్టులని సకాలంలో సక్రమంగా అందుకోగలుగుతారు. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో కర్కాటక రాశిలో శుక్రుడి యొక్క కలయికతో ఉన్నారు. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు, వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు, నూతన వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కావాల్సినటువంటి వనరులను అమర్చుకోగలుగుతారు. స్వయంకృతాపరాధాలు లేకుండా తగినటువంటి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. అయిన వాళ్ళు, స్నేహితులు, నూతన బంధుత్వాలు అందుబాటులో ఉంటారు. మీకు కావలసినటువంటి కొద్దిపాటి సదుపాయాలను, సహకారాన్ని ఖచ్చితంగా మీకు అందించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ముందడుగు వేయండి. మనవాళ్లే కదా, అన్నీ కరెక్ట్గానే ఉంటాయి,
మనం కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టచ్చు, ముందడుగు వెయ్యొచ్చు. ఈ రకమైనటువంటి అభిప్రాయాలకు మాత్రం తావివ్వవద్దు. తనవాడైనప్పటికీ బయటవాడైనప్పటికీ ఎవరైనా కానీ ఎవరిని ఈ రోజుల్లో నమ్మే పరిస్థితి లేదు. అందుకని ఖచ్చితంగా 10 నిమిషాలు ఆలస్యమైనా ఏం పర్వాలేదు. రాసినటువంటి పత్రాలన్నీ కూడా చదివి వాటి మీద మీకు ఏదైనా అవగాహన లేనట్లయితే లాయర్లను సంప్రదించి మరి ఆ తరువాత మాత్రమే సంతకాలు పెట్టండి. ఏదో మనకంతా తెలుసు కదా, అవతలవాడు చదువుకున్నాడు కదా, మనకు కూడా కొద్దిగా అవగాహన ఉంది కదా, ఈ రకమైనటువంటి నెగ్లిజెన్సీ కావచ్చు, అహంకారం కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఇవి ఏవి కూడా ప్రయోజనాలను దక్కించవు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యా సంబంధమైన ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. నూతన ఒప్పందాల పట్ల, వ్యవహారాల పట్ల ఆకర్షితులవుతారు. వ్యాపార దిశలో కొన్ని మార్పులు చేయగలిగితే ప్రయోజనాలను దక్కించుకోగలుగుతామన్న ఆలోచనలు ఏర్పడతాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల గురించి, ఇతర ముఖ్యమైనటువంటి వ్యవహారాల గురించి అయిన వాళ్లతో చర్చలు, సమావేశాలు పరిపూర్ణంగా సాగుతాయి. దీనికి తగినటువంటి లావాదేవీలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి లిఖితపూర్వక పత్రాలు అప్పటికప్పుడే హామీలు చేసుకోవడము, విడబడము, ఈ విషయాలలో మాత్రం నెగ్లిజెన్సీ పనికిరాదు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తరచుగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. జ్వరము, జలుబు నెగ్లెక్ట్ చేసే అంశాలు కావు. ఈ రాశిలో కేతుగ్రహం యొక్క సంచారంతో తరచుగా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి విషజ్వరాలుగా మారే ప్రమాదం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఏదో ఇప్పుడు సీజన్ అంతా ఇదే కదా, ఏదో ఒక మందులు వేసుకుంటే వాటంతట అదే తగ్గిపోతుందిలే, ఈ రకమైనటువంటి ఆలోచనలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యాభ్యాసాలు అనుకూలంగా ఉంటాయి. హాస్టల్లో ఉండి చదువుకోవాలన్న ఆలోచనలు కూడా నెరవేరుతాయి. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు గణపతి హోమాన్ని, గణపతి ఆలయంలో అభిషేకం తరచుగా చేయించడం, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఏవైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో అవన్నీ క్రమేణా తొలగిపోతాయి. ప్రతిరోజు గణపతి స్తోత్రం చదువుకొని ప్రథమ తాంబూలాన్ని స్వామివారికి నివేదించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నారు. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సహోదర సహోదరి వర్గంతో చేస్తున్నటువంటి చర్చలు, ఇతర విషయాల గురించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను గ్రహించగలుగుతారు. వాటిని మీకు ఉపయోగించుకునే విధంగా మీ యొక్క మార్పులు ఏర్పడుతుంటాయి. తరచుగా కొన్ని కార్యక్రమాల నిమిత్తం రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు, ఆదాయం సకాలంలో అందనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. స్నేహితులతో, సహోద్యోగులతో సన్నిహితంగా మెలగగలుగుతారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఒకానొక సందర్భంలో వస్తున్నటువంటి అవకాశాలను అందుకునే విధంగా మీ ఆలోచనలలో మార్పులు చేర్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి విధంగా కొన్ని మార్పులు ఏర్పడతాయి. భాగస్వాములతో మంచి సఖ్యత కలిగి ఉంటారు. వాళ్ళ ద్వారా నూతన కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకోగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. సంతానం గురించి కొద్దిపాటి ధనాన్ని ఈ రోజు నుంచే దాచాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. రుణ రూపంలో తీసుకున్నటువంటి ధనాన్ని చెల్లించే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయగలుగుతారు.
చిన్న పొన్న వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి, టైలరింగ్ వారికి, మిషనరీ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోగలిగితే తొందరగా జీవిత సత్యాల గురించి అవగాహన ఏర్పడుతుంది. అదేవిధంగా మనం ఎలా పోరాడాలి, ఎలా మనం విజయం సాధించాలి అన్న అంశాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రుల గారాబంతో చెడిపోయే సందర్భాలే, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో కూర్చునే విధంగానే కొన్ని అంశాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీంట్లో పిల్లల తప్పేమీ లేదు. పెద్దవాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాల వలనే పిల్లలు ఎదగటం అనే అంశం అనేది ఏర్పడుతుంది. ఏదో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన వాళ్లకు బయట వ్యవహారాల గురించి, సహజమైనటువంటి అంశాల గురించి మంచి అవగాహన ఉంటుంది, పట్టు ఉంటుంది అని అనుకోవటం అంత పిచ్చితనం మరొకటి ఉండదు. గట్టిగా భార్య బాధపడితే ఏం చేయాలో తెలీదు, పిల్లలు ఏడుస్తుంటే ఏం చేయాలో తెలీదు. ఈ రకమైనటువంటి చిన్నపాటి అవగాహన ఉండదు, ఆలోచనలు ఉండవు. ఏదో చదివారు, ఉద్యోగం చేస్తుంటారు, సంపాదిస్తుంటారు, అంత మాత్రమే. వీళ్ళ ద్వారా వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా అవస్థలు పడుతుంటారు. కొన్ని అంశాలను మాత్రం ఖచ్చితంగా పెద్దవాళ్ళు చిన్న వయసు నుంచి నేర్పించగలిగితే పెద్దయ్యాక వాళ్ళకు ఉపయోగపడతాయమ్మా. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు. చిన్న గొడవలు వస్తే ఎలా సర్దుకుపోవాలో తెలియదు, ఎలా సమాధానం చెప్పాలో తెలియదు. చాలా చిన్న అంశాలకే తరచుగా విడిపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. వివాహం కాని వారికి తరచుగా సమస్యలు ఎదురవుతున్నట్లయితే మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మన ఎదుగుదల చూసి ఈర్ష, అసూయతో రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు, ప్రచారాలు చేసేవాళ్ళ ద్వారా మీకు విసుగెత్తిపోతుంది. ఎంత ఓర్పుతో, సహనంతో మీరు ఊరుకున్నప్పటికీ వీళ్ళు చెప్పేటువంటి మాటలు కానీ, చేసే ప్రచారాలు కానీ మీరు ఏమాత్రం ఉపేక్షించలేనటువంటి స్థాయికి చేరుకుంటాయి. అంతా బాగున్నప్పటికీ అదేదో బాలేదు, ఇదేదో బాలేదు, ఇలా అయితే నువ్వు ఇంతే, ఈ రకమైనటువంటి మాటలతో చాలా విసిగి వేసారిపోతారు. ఎంతగానో కష్టపడుతున్నాను, అవును వాస్తవం ఏమీ బాలేదు, కొన్ని తప్పడడుగులు వేయటం అనేది జరిగింది, ఇది సహజమైనటువంటి అంశము. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా తప్పులు అనేవి చేస్తుంటారు. కానీ వాటిని సరిదిద్దుకొని ఎదిగే ప్రయత్నం నేను చేస్తున్నాను. మీకు సహాయం చేయాలనిపిస్తే చెయ్యండి, లేదంటే లేదు, అంతే మినహాయించి చేస్తున్నటువంటి నన్ను కాలు పట్టుకొని లాగటం అనేది సమంజసం కాదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. పెద్దల పర్యవేక్షణలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోగలుగుతారు. నూతన అభిప్రాయాలను ప్రవేశపెట్టగలుగుతారు. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు బాగుంటాయి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కాలం అనుకూలంగా లేనందుకు వ్యాపార రీత్యా కొన్ని అంశాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలకి తగినటువంటి ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. రేయింబవళ్ళు శ్రమించైనా మనం ఒక కార్యక్రమం అనుకున్నాము, అది ఖచ్చితంగా నిలబెట్టాలి అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో మరొకరికి ఆదాయం పెరగటం, ఉపాధి అందుకునే విధంగా బయట పరిస్థితుల్లో మార్పులు రావటం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ భూ వివాదాల్లో ఇరుక్కొని సమస్యలతో సతమతమయ్యే విధంగా కొన్ని అంశాలు చోటు చేసుకుంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఒక్కసారి వీటిల్లోకి దిగి కాలు పెట్టిన తర్వాత ఎన్ని జన్మలైనా కూడా వీటికి ఏం ముగింపు ఉండదు. వీటికి ఒక న్యాయమైనటువంటి సమాధానం కానీ, ఈ సమస్యకు పరిష్కారం కానీ ఖచ్చితంగా దొరకకపోవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోగలుగుతారు.
ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఉత్పత్తుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వీటిని కొనుగోలు చేయాలి అన్న ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు. గవర్నమెంట్ పరీక్షలు రాసేటప్పుడు ఖచ్చితమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లేక ఇబ్బందులు తరచుగా ఏర్పడుతున్నట్లయితే అఘోర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో చంద్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. మానసిక ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. మంచి విషయాలను గ్రహించగలుగుతారు. మీకు క్రితం ఉన్నటువంటి కొద్దిపాటి చెడు అభిప్రాయాన్ని మార్చుకునే విధంగా కొన్ని కొత్త అంశాలను తెలుసుకోగలుగుతారు. మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాము అన్న నేపథ్యంలో కొద్దిపాటి అంశాలు ఏర్పడతాయి. వాహనాల అమ్మకాలు కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. లాభాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. రాబోయే రోజుల గురించి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయానికి రాగలుగుతారు. చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు అవి ఏ విధంగా మనం చేయాలి, అవి ఎలా చేస్తే అవి పూర్తవుతాయి అన్న నేపథ్యంలో మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. జీవిత భాగస్వామితో నొచ్చుకునే అంశాలు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా ఓర్పుతో, నేర్పుతో, చాలా వరకు సహనంతో ఉపేక్షిస్తూ నిరీక్షిస్తుంటారు. వాళ్ళలో మార్పులు వస్తాయి. వాళ్ళు కూడా మారుతారు. కుటుంబ పరిస్థితుల గురించి అర్థం చేసుకుంటారు. విపరీతమైనటువంటి అలవాట్ల జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు మామూలు జీవితం గడపడం కోసం ప్రయత్నం చేస్తారన్న ఆశ తరచుగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఉద్యోగం మారాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. హెచ్చులకు పోకుండా మీరు కొన్ని కార్యక్రమాలు మీకున్నటువంటి స్థాయి స్థితిలో చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నరదిష్టి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. సహోద్యోగులతో చిన్న పొన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళ విషయాలలో చొరవ తీసుకోవద్దు. మీకు అనవసరమైనటువంటి విషయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగానే ఉన్నప్పటికీ తీర్పు మాత్రం చేతికి అందనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. నూతన వ్యాపార ఒప్పందాల నిమిత్తం కొద్దిపాటి చదువు కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎదుగుదల లేక ఆగిపోతున్నాము, ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉండిపోతున్నాము, స్వల్పమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే తరచూ దక్కుతున్నాయి, ఒక మంచి అవకాశం లేదు, ఒక మంచి ప్రాజెక్ట్ అనేది రావటం లేదు అన్న ఈ నేపథ్యంలో పరిస్థితులు ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి అవకాశాలు ఏర్పడతాయి. మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఎరుపు రంగు బొత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. అదేవిధంగా సూర్యుడి యొక్క ప్రతిమకు ఎరుపు బొత్తులతో ప్రతిరోజు పూజ చేయగలిగితే విశేషమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. మంచి గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన శని
ద్వితీయ స్థానంలో వక్రించి ఉన్నారు. సప్తమ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. ఏలినాటి శని ఆఖరి పాదంలో ఉంది. మరొక 6 నెలల నుండి 8 నెలల లోపల ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడానికి స్వల్పమైనటువంటి ప్రయోజనాలు కావచ్చు, అవకాశాలు కావచ్చు, అవి ఈ రోజుల్లో మీకు దక్కే అవకాశం ఉంటుంది. వాటిని ఖచ్చితంగా మీరు అందుకునే ప్రయత్నం చేయండి, సద్వినియోగపరుచుకోండి. నేను ఎంతగానో కష్టపడుతున్నాను, ఇంత కొద్దిపాటి ధనము, ఇంత స్వల్పమైన ప్రయోజనంతో నేను ఎలా ఉండగలగాలి, నాకు ఎలా సంతృప్తి ఉంటుంది, నా కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతున్నాయి, ఒత్తిడి కలిగినటువంటి జీవితంలో ఉన్నాము, మనకి ఇందులో నుంచి ఒక విముక్తి కానీ ఒక ఫీజబిలిటీ కానీ ఏమాత్రం కనిపించవా, ఈ రకమైనటువంటి పరిస్థితి ఏంటి అని మానసికంగా బాగా ఎమోషనల్గా డిప్రెషన్కి గురే విధంగా కొద్దిపాటి విషయాలు ఉంటాయి. వీటన్నిటి గురించి టైం ఎక్కువ కేటాయించకుండా మీరు ఏదైతే బాగుపడే దిశలో ఆలోచనలు ఉంటాయో ఆ నేపథ్యంలో ఆలోచనలు చెయ్యండి. కార్యాలయంలో ఉండి క్రమశిక్షణతో మీరు మెలగగలిగితే అన్ని విధాలుగా మంచి పరిణామాలు అనేవి వెనువెంటనే చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా అయినా మీరు అందుకోగలుగుతారు. ఎంతోమందికి ఎన్నో ప్రయోజనాలు దక్కాయి ఈ డ్యూరేషన్స్లో. అలానే మీకు కూడా దక్కే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాలను మాత్రం చేజార్చుకోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. మానసిక సంతోషం కోసం, ధైర్యం కోసం, స్నేహితులతో కలిసి ఉండాలన్న ఆలోచనలు, విందు వినోదాలలో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచనలు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. రుణ సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. బ్యాంకు నుండి రావాల్సినటువంటి రుణాలు సకాలంలో అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. టైలరింగ్ నేర్చుకోవాలని, కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సంగీతం పట్ల మక్కువ కలిగి ఉంటారు. నేర్చుకుంటే బాగుంటుందన్న ఆలోచన తరచుగా ఏర్పడుతుంది. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శ్రీ విష్ణు ఆలయంలో హరిచందనంతో స్వామివారికి అర్చన జరిపించి ఆ గంధాన్ని నుదుటన ధరించండి. శనేశ్వరుడి యొక్క ప్రతికూలమైన ప్రభావం తగ్గుముఖం పట్టి అనుకూలమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. సమస్యలతో సతమతమవుతున్నట్లయితే ప్రత్యేకించి అయిన వాళ్లే శత్రువులుగా ప్రవర్తించి మీకు రావాల్సినటువంటి ఆదాయాన్ని రానివ్వకుండా చేస్తున్నట్లయితే మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరుతో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. తదుపరి కుంభరాశి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఎంతో పని ఉండి చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ శరీరం సహకరించక, మానసిక ఉత్తేజం లేక నీరసంగా కూర్చుండిపోవడం తప్పించి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. ఎంతగానో మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నప్పటికీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండటం మీకు కూడా బాధగానే ఉంటుంది. నేనెందుకు ఇలా అయిపోయాను, కొండల్ని కూడా ఎత్తగలిగే వాళ్ళం కదా, మరి ఈ రోజున మాత్రం ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది, పరుల మీద మనం ఎందుకు ఆధారపడి ఉండాలి, మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవి నిరూపించుకున్నాము, మన భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచన లేకుండా అయిపోతుందే అన్న ఈ రకమైనటువంటి భాగోద్వేగాలకి, ఆలోచనలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఖచ్చితంగా హనుమాన్ సింధూరుతో అర్చన జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి. ఈ ఆలోచనలు ఏవైతే తరచుగా వచ్చి మిమ్మల్ని మీ పని చేయనివ్వకుండా ఇబ్బందిగా మారుతున్నాయో ఇవన్నీ కూడా ఆగుతాయి. దీని ద్వారా ఏదైతే మీరు చేయవలసినటువంటి పనులు ఉన్నాయో అవి మీరు చేయగలుగుతారు.
ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. శనీశ్వరుడి యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం విపరీతంగా ఉన్నప్పుడే ప్రతిరోజు ఏదో ఒక అనారోగ్యం రావటం, భుజాలు బలహీనతగా ఉండటము, ఏం చేయాలనుకున్నా ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి కారణమవుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. విదేశీ ఉత్పత్తులను నమ్మాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మంచి లాభాలను అందుకోగలుగుతారు. క్రయ విక్రయాలలో చిన్న పెద్ద వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ కలిగి ఉంటారు. మీ వాళ్ళకి ఒక చిన్న భాగాన్ని ఇచ్చి మరొక చోట బ్రాంచ్ను మొదలుపెట్టే విధంగా కొన్ని నూతన అంశాలు, ఒప్పందాలు ముడిపడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు. కొద్దిపాటి అభద్రతా భావం ఏర్పడే అవకాశం ఉంటుంది. పక్కనున్న పిల్లలతో ఏ ఒక రకమైనటువంటి మాటలు వినటం, మీ మనసు నొచ్చుకోవటం, ఇంటికి వెళ్ళిపోదాము, చదువు లేదు, సంధ్య లేదు అన్న ఈ రకమైనటువంటి భావోద్వేగాలకి గురయ్యే అంశాలు ఉంటాయి. వీటికి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు. ఖచ్చితంగా చదువు మీద మాత్రమే మీ టైము, మనసుని కేటాయించండి. ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి, వాళ్ళు అనటం అనేది మన బాగు కోసమే అన్న ఈ అంశాన్ని గ్రహించండి. 10 మంది మనల్ని చూసి ఏడుస్తున్నారంటే మనం ఇంకా బాగా కష్టపడాలి. 10 మందే ఏడుస్తున్నారు, ఈ 10 మంది 100 మంది అవ్వాలన్న ఒక కసి అనేది ఉండాలి. ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉండాలి. అదే మనల్ని ఒక మంచి మార్గంలో తీసుకువెళ్ళగలుగుతుంది. పెడదవ పట్టిన వాడిని చూసి ఎవ్వరూ ఏడవరు. ఈ విషయం గ్రహించండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. విద్యాభ్యాసంలో తరచుగా ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే, అనుకున్న విధంగా మార్కులు రాక బ్యాక్లాగ్స్ రావటం, ఫెయిల్ అవ్వటం జరుగుతున్నట్లయితే శ్రీ మేధా దక్షిణామూర్తి పాశుపత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. స్వామివారి అనుగ్రహంతో మంచి విద్యని అభ్యసించగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. వ్యాపారస్తులకు మంచి ఆదాయం అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు తృతీయ స్థానంలో కుజుడి యొక్క కలయికతో ఉన్నారు. సహోదర సహోదరి వర్గంతో విపరీతమైనటువంటి సంభాషణ జరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత గొడవలు జరుగుతాయమ్మా, మీరు వీటిని ఏమీ చేయలేరు. మీ వైపు నుంచి స్వయంకృతాపరాధాలు ఏమీ ఉండవు. మీరు మాట్లాడే మాట అంతా కూడా మంచికే ఉంటుంది. మంచితనంతోనే మాట్లాడతారు. అవతల వాళ్ళకి మాత్రం వేరే విధంగా వినిపిస్తుంది. నువ్వు కష్టంలో ఉన్నావు కదా, నా దగ్గర కాసులున్నాయి, కాస్తంత ఇస్తాను, మళ్ళీ నువ్వు బాగున్నప్పుడు తిరిగివ్వు అని అన్నా కూడా ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రమాదమైనటువంటి అంశంగానే వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు. మీ మీద విరుచుకుపడే అంశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. మీకు కానటువంటి అంశాలకి కాస్తంత దూరంగా ఉండండి. మంచికి పోయి మాత్రం చెడు తెచ్చుకోవద్దు. మీ పరిస్థితి బాగున్నట్లయితే చాలా మంచిది. మీ బాగోగుల గురించి, మీ పిల్లల బాగోగుల గురించి టైం కేటాయించండి. ఆ ధనాన్ని ఖర్చు చేయండి. అయిన వాళ్లకు డబ్బులు ఇచ్చే ఈ యొక్క పద్ధతి, అలవాట్లకు మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. అనుకూలమైనటువంటి ఒప్పందాలు ఏర్పడతాయి. భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితుల రీత్యా ఏలినాటి శని ప్రభావం ప్రతికూలంగాను అనుకూలంగాను ఉండి, అంటే ఒక స్థలము అమ్మకానికి ఉంది, అది అమ్ముకొని డబ్బులు చేతిలో పట్టుకోవాలన్న ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మాసంలో వచ్చేటువంటి రేటుకి అమ్ముకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఉత్తరుత్తర ఏదో రేటు పెరుగుతుంది, మనకు ఆదాయం బాగా వస్తుంది కదా అన్న అత్యాశకు మాత్రం పోవద్దు. ఖచ్చితంగా దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అనుకున్న విధంగా ఆదాయం సమకూరట్లేదు, మంచి ధర పలకట్లేదు అనుకున్నప్పుడు అంగారక పాశుపత హోమం జరిపించండి. ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా
మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్క అంశం పట్ల క్షుణ్ణమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. క్రయ విక్రయాలలో లావాదేవీలకు సంబంధించే తరచుగా ఆలోచనలు ఉంటాయి. దీర్ఘ ఆలోచనలతో తలనొప్పి కాళ్ళ నొప్పులు తప్పించి ఏమాత్రం ప్రయోజనం లేదు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి సమస్యలు రావటం, ఆ చదువేదో ఇక్కడే ప్రారంభిస్తే పోతుందిలే అన్నటువంటి ఆలోచనలకి ముడిపడతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు, మంత్రోపదేశం తీసుకోగలిగిన వాళ్ళు ఖచ్చితంగా గురువుల యొక్క అనుగ్రహంతో మంత్రోపదేశం తీసుకొని చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏలినాటి శని పీరియడ్లోనే ఈ రాహుగ్రహ సంచారము, కేతుగ్రహ సంచారం కూడా కలిసి ఉన్నప్పుడు చాలామందికి ఈ యొక్క స్పిరిచువల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం సకాలంలో సద్వినియోగపరుచుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు కూడా మనం అందుకోగలుగుతాము. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి పూజ ఖచ్చితంగా చేయండి. స్వామివారికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి. తరచుగా ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే, భూ సంబంధిత విభేదాలు ఏర్పడుతున్నట్లయితే నవదుర్గా పాశుపత హోమాన్ని ఈ ఆషాఢ మాసంలో జరిపించండి. అమ్మవారి అనుగ్రహంతో మంచి విషయాలు అనేవి ఏర్పడతాయి, కలుగుతాయి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.